మనసులో మాట పార్ట్ 10. అదా సంగతి. అది సరే, ఇల్లు ఫ్యామిలీ అందరూ ఉండగా తను మరి వేరే రూమ్లో ఉండడం ఏమిటి? ఎందుకలా అనుమానంతో అడిగాడు. గోపాలకృష్ణ జవాబు ఇవ్వడానికి కాస్త సమయం తీసుకొని ఏదో గొడవ అయిందిలే, అప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోయింది నసుగుదు అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఊరుకున్నారా? ఎలా అంగీకరించారు? ఏం చేస్తారు? ఇంట్లో గొడవ పడి కోపంగా పంతంగా వెళ్ళిపోయింది అని కాస్త ఆగి కాస్త సందేహిస్తూ, దానికి పరోక్షంగా నేనే కారణం అనుకో. అదేమిటి, నీవేం చేశావు? దివాకర్ ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు. గోపాలకృష్ణ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. దివాకర్ మనసులో జయంతి ప్రవర్తన మీద ఏ అనుమానం ఉండకూడదన్న సదుద్దేశంతో నింద అంతా తన మీదే వేసుకుంటూ చెప్పాడు. విని ఆశ్చర్యపోయాడు. ఈజ్ ఇట్ అని ఒక రియాక్షన్ ఇచ్చాడు. దానికి ఓవర్ రియాక్ట్ అయిందనమాట. ఏదో నాకు ఆవేశం వచ్చేసింది. ఆ క్షణంలో నా మెయిల్ ఈగో దెబ్బతిని ఏదో బుద్ధి చెప్పి కసి తీర్చుకోవాలని నా ఆలోచన చేశాను. తరువాత ఈ ఇంటికి అల్లుడనవుతాననుకోలేదు కదా. అప్పుడు తర్వాత చేసిన పనికి చాలా బాధపడ్డాననుకో. నాదేం తప్పు లేదని అందరూ పాపం నన్నే సపోర్ట్ చేసినా నా వల్ల జయంతి ఇల్లు వదిలిందన్న బాధ నన్ను వదలడం లేదు. పశ్చాత్తాపడుతున్నాడు. నీవే కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా అలాగే రియాక్ట్ అవుతారులే. అబ్బా, జయంతి గారికి ఇంత పంతం ఉందా? అంత చిన్న విషయానికి ఇల్లు వదిలేసి ధైర్యంగా ఒంటరిగా ఉంటుందంటే ఇది సంగతి అన్నాడు దివాకర్. తను ఏదో ఆవేశంలో చేసింది. ఇప్పుడు వెంటనే మళ్ళీ తిరిగి రావడానికి ఈగో ప్రాబ్లం అడ్డు వస్తుంది. వాళ్ళు ఏదో సంబంధం కుదిరి పెళ్లి చేస్తే వాళ్ళ బాధ్యత తీరుతుందని ఆలోచిస్తున్నారు. జయంతి గురించి అతను చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకోకుండా సర్ది చెప్పాడు. అందుకే నిన్ను ఒప్పించి ఈ పెళ్లి జరిగేటట్టు చూస్తే నాకు ఈ గిల్టీనెస్ తగ్గుతుందని నా స్నేహితుడివి కదా అని అడుగుతున్నాను. దివాకర్ కాస్త ఇబ్బందిగా కదిలాడు. స్నేహితుడివి కదా, చేసేసుకోమంటావా హాస్యంగా అన్నట్టు అని చూద్దాం. ఐ హ్యావ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. జయంతి గారు ఏదో నా ఆఫీస్లో పనిచేస్తున్నారని ఉషారాణి ద్వారా శ్రీధర్ నీవు మళ్ళీ కలవడం వల్ల ఆవిడతో పర్సనల్ పరిచయం కలిగింది. అంతే, అంతవరకే తప్ప నేను వేరే ఏ దృష్టితో ఆమెను చూడలేదు ఫ్రాంక్గా అన్నాడు. ఇది వరకు చూడలేదు. సరే, ఇప్పుడు చూడు. పోనీ ఈ ప్రపోజల్ ఇప్పుడు వచ్చింది గనక పోనీ ఇప్పుడు ఆలోచించి చెప్పు, పట్టు వదలని విక్రమార్కుడిలా అన్నాడు. దివాకర్ మరోసారి ఇబ్బందిగా చూశాడు. నీ అందం ఆవిడికి నచ్చినట్టే. ఆవిడ అందం గురించి అవతలి వాళ్ళు ఆలోచిస్తారుగా. తను ఏం పెద్ద అందగత్తెనని ఇతరులకి వంక పెడుతుంది. నాకే వంకలు పెడుతుందో? మాటలకి తడుముకున్నాడు. నీకేం వంక పెడుతుంది? నీలాంటి స్మార్ట్ హ్యాండ్సమ్ గాయ్ కావాలని ఆవిడ కోరిక. నీవంటే జయంతికి ఇష్టమే. ఒరే, ఏదో నీ మనసులో తన గురించి ఏం అపోహలు అనుమానాలు ఉండకూడదని ఇదంతా చెప్పాను. స్నేహితుడవని. జయంతి ఏం చెడ్డమ్మాయి కాదు, కాస్త ఆవేశం ఎక్కువ అంతే. అరే బాబు, నన్ను ఆలోచించుకొనిరా. ఇప్పటికిప్పుడు చెప్పేయాలంటే ఎలారా? చెప్పాగా ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అని. చూద్దాం ఏమవుతుందో. మనం అనుకున్నంత మాత్రాన అన్నీ అవుతాయా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారుగా. ఈ డొంక తిరుగుడు ఎందుకు? నీవు నాకేం హోప్ ఇవ్వలేనంటావా? అనవసరమైన హోపులు ముందే ఎందుకు ఇవ్వడం? చూద్దాం, నాకు టైం కావాలి. ఇప్పుడు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు లాంటి ఉద్దేశం కలిగితే నేనే వచ్చి నీకు చెప్తాలే. అంటే నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పు, ఫ్రాంక్గా చెప్పు. నేనేం అనుకోనులే. నీకు ఆ ఉద్దేశం లేకపోతే టైం వేస్ట్ ఎందుకు? వాళ్ళు అనవసరంగా ఆశలు పెట్టుకోవడం ఎందుకు? దమయంతి నా ప్రాణం తింటుంది. నిన్ను అడగమని వప్పించమని గోపాలకృష్ణ కాస్త అసహనంగా అన్నాడు. దివాకర్ ధైర్యం తెచ్చుకున్నట్టు, సారీరా, ఇప్పుడు ప్రస్తుతం ఆ ఉద్దేశం లేదు. ఇక ముందు కలిగితే చూద్దాం. నా మీద ఆశ పెట్టుకోవద్దు. ఒకవేళ నేనే చేసుకోవాలనుకుంటే అప్పటికింకా జయంతికి పెళ్ళి అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అనవసరమైన హోప్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగానే అన్నాడు. ఓకే దెన్ సీ యూ అంటూ లేచాడు. గోపాలకృష్ణ కాస్త నీరసంగానే ఈ సంబంధం తప్పక కుదురుతుందని దివాకర్ ఒప్పుకుంటాడని ఆశించాడు. జయంతికి పెళ్లి చేస్తే తన పట్ల ఆమె ఏర్పరచుకున్న తృణీకర భావం తొలగిపోతుందని, తమ గిల్టీ కనెక్షన్స్ నుంచి విముక్తి పడతాడని అనుకున్నాడు. ఇంటికెళ్ళగానే దమయంతి ఆరాటంగా ఎదురు వచ్చింది. కాయ పంట నవ్వుతూ అడిగిన గోపాలకృష్ణ మొహం చూడగానే సందేహం కలిగింది తనకి. కాయ లేదు, పండు లేదు. వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఆ విషయం అనుకోలేదని, ఆలోచించలేదని చూద్దామని
దాటేశాడు తప్ప సరిగ్గా అవునని కాదని అనలేదు. ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నాడు. మరి దాని అర్థం ఏమిటో, ఇంకేమన్నా సంబంధాలు ఉన్నాయేమో, ఇంతకంటే మంచివి వాడికి ఏవో కోరికలు ఆశలు ఉండొచ్చు కదా. దమయంతి వంక చూసి అన్నాడు. మీ ఫ్రెండ్ దృష్టి భావిక చెల్లెల మీద పడిందనిపిస్తుంది. నాకు ఆ రోజు పెళ్లిలో ఆ అమ్మాయి చుట్టూ వదలకుండా తిరిగాడు. దమయంతికి ఏదో తట్టి అంది. ఏదో బ్యాచులర్ అందంగా కనిపించే అమ్మాయి వెనక పడడం సహజం. అంత మాత్రాన పెళ్ళాడతాడని ఏముంది? వాళ్ళకి మనకి ఎక్కడ సరిపోతుంది? వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోవద్దు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, సింధీలు. సర్లేండి, వాళ్ళిద్దరు చేసుకోవాల్సి వస్తే మిగతావన్నీ ఏం అడ్డు? ఈ రోజుల్లో నాకు ఎందుకు ఆ రోజు అతని ధోరణి చూస్తే అలా అనిపించింది. ఏమో మరి చూద్దాం, ఆలోచిస్తా, నేను అనుకుంటే చేస్తానని అన్నాడు. మన ప్రయత్నం మనం చేశాము, సంబంధం సజెస్ట్ చేశాం, అయ్యే యోగం ఉంటే అవుతుంది. జయంతి కంటే మంచి వాళ్ళు దొరికితే అతను మాత్రం ఎందుకు వదులుకుంటాడులే. అమ్మా నాన్న ఈ సంబంధం ఒప్పుకుంటాడన్న ఆశలో ఉన్నారు. జయంతికి చాలా ఉంది మనసులో. సరే కానివ్వండి, చూద్దాం. ఇంకెవరెవరికి రాసి పెట్టి ఉన్నారో. రోజు ఏదో టైంలో మనీషకి ఫోన్ చేసి మాట్లాడడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు దివాకర్. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఏదో వంకతో ఆమెకి ఫోన్ చేయాలన్న ఆరాటం అతన్ని నిలవనిచ్చేది కాదు. తను తరచూ ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో అనుకొని కోసేపు తటపటాయించేవాడు. ఇంకా తమిద్దరి పరిచయం మొదట్లోనే ఉన్నప్పుడు ఇలా ఫోన్ చేస్తే విసిగిస్తున్నాడని అనుకుంటుందేమో అన్న సందిగ్ధి కాసేపు. అలా ఫోన్ మీద చేవేసి తీస్తూ 1 గంట 2 గంటల కంటే ఆగలేక ఏమైతే అయ్యింది, ఆమె ధోరణి చూసి ఫోన్ పెట్టేయొచ్చు అనే ధైర్యం చేసి చేసేవాడు. హలో, ఏం చేస్తున్నారు? డిస్టర్బ్ చేశానా అంటూ మొదలుపెట్టాడు. లేదులేండి, చెప్పండి, ఏమిటి సంగతి? మనిష అంది. సంగతేం లేకపోతే ఫోన్ చేయకూడదంటారా? ఊరికే మీతో మాట్లాడాలనిపించింది, మీ గొంతు వినాలనిపించింది, ధైర్యం చేసి అన్నాడు. ఒక క్షణం నిశ్శబ్దం అనంతరం సరే విన్నారుగా, పెట్టేయమంటారా? ఇక ఫోన్ మనిష కవ్విస్తున్నట్టనింది. ఆ మాత్రం ప్రోత్సాహంతో అంత పని చేయకండి. రోజుకు ఒకసారన్నా మీతో మాట్లాడకపోతే ఏమిటోలా ఏదో మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా ఫోన్ చేస్తే మీరేమనుకుంటారోనని భయం లేదని మీరు అభయం ఇస్తే గొంతులో భయం నటిస్తూ అదోక్తిలో అడిగాడు. మనిష సుతారంగా నవ్వి, మీరు భలే మాట్లాడతారు, భయం దేని? ఇట్స్ ఏ వెల్కమ్ చేంజ్ ఫ్రమ్ ది రొటీన్ అంది. అమ్మయ్య, ఆ మాత్రం అభయం ఇచ్చారు చాలు మనీషాజీ. ఏమిటో కొంతమందిని చూడగానే మనకెంతో ఆప్తులన్నట్టు పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. వారి స్నేహం కోసం ఆరాటపడ్డాం. మిమ్మల్ని మొదటి రోజు పెళ్లిలో చూసిన దగ్గర నుంచి నేను లేను అంటే మీరుగా లేక ఏమయ్యారు? రూపం మారిపోయిందా? హాస్యంగా అంది నవ్వుతూ. రూపానిదేముందండి, ఇది మనసుకి సంబంధించినది. కొంతమంది మాత్రమే చూస్తే కలిగే స్పందన ఇది. ఏమిటో మీరు పొయిటిక్గా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కాదు. మామూలు భాష మాట్లాడండి స్వామి. అతని ధోరణి అర్థమైనా కానట్టే అమాయకంగా అంది. ఈ భావం వ్యక్తపరచడానికి భాష ఉండదు. ఉన్నా నాలాంటి వాడికి ఆ భాష రాదు. భావం తెలియనట్టే మనసు పలికే భాష వినాలి, చూడాలి. మరి నాకెలా తెలుస్తుంది? ఇంత దూరాన ఉన్నాను, ఫోన్లో మీ హావభావాలు ఎలా తెలుస్తాయి? ఇంకా మన దేశంలో ఫోటోలు కనిపించే ఫోన్లు వచ్చినట్టు లేదు. మనిష తనేం తీసిపోనట్టు అతన్ని కవ్వించసాగింది. ఆ ఫోన్ వచ్చే వరకన్నా మనం ఒకరి మొహం చూసుకోవాలంటే, హావభావాలు తెలియాలంటే కలుసుకోవడం తప్పనిసరి అంటారు కదా. నేను ఎలా మారిపోయాను, ఎలా పిచ్చివాడినైపోయానని మీరు చూసి మీరే నిర్ణయించుకోండి. చెప్పండి, ఎప్పుడొచ్చి చూస్తారు? మీరొద్దులేండి, ఎప్పుడు రమ్మంటారు? చెప్పండి, మనం ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ కలుద్దాం? మీ ఇంటికి రమ్మంటారా? అవకాశాన్ని జారవిడుచుకుంటే మళ్ళీ దొరకనట్టు గబగబా అన్నాడు. మనీష కాసేపు మౌనంగా ఉంది. మీరేంటి నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్న విషయం మర్చిపోతున్నట్టున్నారు అని అడిగింది. అబ్బే, ఎలా మర్చిపోతాను? అందుకే నేనే ఇంటికి వస్తానన్నాను. మా డాడీ మిమ్మల్ని ఏమనుకుంటారు? పోనీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బొటిక్కి రానా? అలా మనిషిని మొహమాటంలో పెట్టి ఓ రోజు బొటిక్కి వెళ్ళాడు. మరో రోజు మరో వంక. మీ బ్రాంచ్ ఓపెన్ విషయం ఏం చేశారు? ఆ ప్రాజెక్టు పేపర్ రెడీ అవ్వలేదు అని మరోసారి మాటల్లో దింపేశాడు. ఇంకో రోజు ఊరి నుంచి వచ్చిన చెల్లెల్ని వెంట పెట్టుకొని బొటిక్స్లో చాలా ఖరీదు ఉంటాయి అన్నయ్య అని అన్నా వినకుండా ఓ మంచి సల్వార్ కుర్తా సెట్ కొనడానికి తీసుకువెళ్ళాడు. మనీషాకి చెల్లెల్ని వైజాగ్లో గీతంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుందని పరిచయం చేశాడు. మనీషా నిజంగానే శిరీషాని చూసి సంతోషించింది. అబ్బా, మీరెంత
మీ సౌత్ ఇండియన్స్ అంతా భలే పెద్ద పెద్ద చదువులు ఎలా చదువుతారు బాబు? ఇంజనీరింగ్ అంటే లెక్కలు బాగా రావాలి కదూ? నాకు ఆ లెక్కలంటేనే భయం. మీరంతా మగాళ్ళతో సమానంగా బాగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. మీతో కంపేర్ చేస్తే చదువుల్లో ఉద్యోగాల్లో మేము వెనుకబడి ఉన్నాం. మాకు BA లేదా బీకామ్ ఉంటే చాలని ఆపేస్తాం. చదువుకొని ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ. దానికి కారణం చెప్పనా? ముందు నుంచి మీ ఇంట్లో మీరు పెరిగిన వాతావరణం. మీరంతా లక్ష్మీపుత్రులు. మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. మీ బిజినెస్ కమ్యూనిటీకి చదువు కేవలం విజ్ఞానం కోసం, డిగ్రీ కేవలం అలంకారానికి తప్ప దర్జాకి కాదు. చిన్నప్పటి నుంచి చదువున్నా లేకపోయినా డబ్బు ఆర్జించగలం అన్న భరోసా మీకుంది. మాకు అలా కాదు. మేమందరం మిడిల్ క్లాస్ వాళ్ళం. మాకు చదువుకొని ఉద్యోగం చేయనిదే రోజు గడవదని తెలుసు. చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల చదువుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి బాగా చదువుకోకపోతే మంచి ఉద్యోగాలు రావు, అడుక్కు తినాలి అని నూరిపోస్తారు. వాళ్ళు ఇవ్వగలిగిన ఆస్తి పిల్లలకి చదువు చెప్పించడమే అనుకొని చిన్నప్పటి నుండి మంచి స్కూల్స్లో చదివించి అహోరాత్రులు వాళ్ళతో పాటు కష్టపడి వాళ్ళని డాక్టర్లు, ఇంజనీర్లు, IASలు చేయడానికి తాపత్రయపడ్డారు. అంచేత కాస్త జ్ఞానం వచ్చాక పిల్లలు అర్థం చేసుకుంటారు కష్టపడి చదవాలని. ఇదివరకైతే మగపిల్లల్నే బాగా చదివించి ఆడపిల్లల్ని ఏ మెట్రోకో మహా అయితే డిగ్రీ చదివించి మంచి ఉద్యోగం ఉండే అల్లరిని చూసేవారు. ఇప్పుడు ఆడ మగ ఇద్దరూ పెద్ద చదువులు చదువుతున్నారు. మనీషాజీ, మీరు చూడండి, ఇలా బొటిక్ పెట్టి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. మా ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని, తన కాళ్ళ మీద నిలబడాలని ప్రతి ఆడపిల్ల ఆశిస్తుంది. బిజినెస్ అన్నది మా రక్తంలో లేదు కనుక మీలా డబ్బు సంపాదించాలన్న ఆలోచనే రాదు మాకు. బాబోయ్, ఎంత ఉపన్యాసం ఇచ్చారు అంది మనీష నవ్వి. అన్నయ్య చెప్పిందంతా నిజమే. మాకెవరికీ చదువు రాకపోయినా ఇలా ఏదో చేసి బతకొచ్చనే ఆలోచన రాదు. శిరీష నవ్వుతూ ఉంది. ఎలా వస్తుంది? మనీష డాడీకి డబ్బుంది కాబట్టి పెట్టుబడి పెట్టాడు, బొటిక్ ఓపెన్ చేయించారు. మన దగ్గర ఏముంటుంది? కిరాణా కొట్టు పెట్టాలన్నా మదుపు కావాలి. పెట్టగానే సరా మెలకువలు తెలియాలిగా. ఓ గంట కూర్చొని చెల్లెలికి మనీష చేత డ్రెస్ సెలెక్ట్ చేయించి వెళ్ళాడు. మర్నాడు మీ చేతి డిజైన్ డ్రెస్సు కట్టుకుంటే మా చెల్లెలు ఎంత అందంగా ఉందో అంటూ ఆ వంకన ఫోన్ చేసి మాటలు మొదలుపెట్టాడు. రోజుకి ఏదో వంకతో ఫోన్లు రావడంతో మనీష కూడా ఓ నెల రోజులలో అతని ఫోన్ లేకపోతే తోచని స్థితికి వచ్చింది. అంతేకాక ఏ 15-20 రోజులకు ఆదివారం నాడే మనీష తండ్రి ఇంట్లో ఉండే రోజు చూసి ఇంటికి వెళ్ళేవాడు. ఏం తోచడం లేదు సార్, ఈ ఊర్లో నాకు పెద్దగా ఎవరు స్నేహితులు లేరు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా అంటూ ఆయనతో చనువు పెంచుకోవడానికి ప్రయత్నించేవాడు. రాజకీయాలు, బిజినెస్ విషయాలు, దేశ విదేశాలు సంగతులు చాలా ఆసక్తి చూపిస్తున్నట్టు మాట్లాడి ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి తాపత్రయపడేవాడు. మధ్యాహ్నం అయితే లంచ్ టైంలో కానా కాకే జానా దివాకర్జీ అనిపించుకునేవాడు. ఆదివారం సాయంత్రాలు సాధారణంగా వాళ్ళంతా బయట డిన్నర్ చేసే అలవాటు. దివాకర్ ఇంట్లో ఉండడంతో ఆహ్వానం అందించాల్సి వచ్చేది. నూనె అంటూనే కాసేపు ఇబ్బంది నటించి ఒప్పుకునేవాడు. 2 నెలల్లో ఆ ఇంట్లో నెమ్మదిగా స్వేచ్ఛగా వచ్చిపోయే స్థానం కల్పించుకున్నాడు. మనీషా తండ్రి బలదేవ్ లాల్ వానికి దివాకర్ అంటే సదాభిప్రాయం కలిగింది. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగస్తుడు, సరదాగా మాట్లాడేవాడు, అన్నిటికన్నా అల్లుడి స్నేహితుడు అని గౌరవం ఇచ్చేవాడు. ఆ రోజుల్లో ఆయన మెట్రిక్ చదివి తండ్రి పోవడంతో బిజినెస్ అందిపుచ్చుకున్నాడు. చదువు, ఉద్యోగం ఉన్న వాళ్ళంటే ఆయనకి ప్రత్యేక గౌరవం. తమకి డబ్బు ఉంటుంది కానీ చదువు తక్కువ అని ఆయన చాలా సందర్భాలలో ఫీల్ అయ్యేవాడు. అంచేత పిల్లలకి కనీసం డిగ్రీ అన్నా చదివించాలని ఆయన తాపత్రయం. భావిక బాగా చదివి ఇంజనీరింగ్లో చేరిన నాడు గర్వంతో పొంగిపోయాడు. మనీషాని కూడా అమెరికా పంపి చదివించాలని అనుకున్నాడు. కానీ ఆమె ఇష్టపడకపోవడంతో డిగ్రీ చేసింది. గలగల ఇంగ్లీష్ మాట్లాడుతుంది. పర్వాలేదని సర్దిపుచ్చుకున్నాడు. 2 అమ్మాయిల తర్వాత ఇంటర్ చదువుతున్న కొడుకుని బిజినెస్ మేనేజ్మెంట్ అమెరికా పంపి చదివించాలని ఆయన తపన. ఈ నేపథ్యంలో చదువుకొని బ్యాంక్ మేనేజర్ అయిన దివాకర్ తనని గౌరవిస్తూ మంచి సలహాలు ఇస్తూ మాట్లాడడం ఆయనకి నచ్చింది. కుటుంబ మిత్రునిగా కలిపేసుకోవడానికి ఆయన సందేహించలేదు. మనీషా, దివాకర్ చనువుగా మాట్లాడుకున్నా అభ్యంతరం తెలపలేదు. కొడుకు ఆశీష్ వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు, షికార్లు తిరిగినా వద్దనలేదు. మనీషాతో ఒంటరిగా అంటే సందేహించి పంపరని ఆశీష్తో కూడా మాటలు, స్నేహం కలిపి ఎక్కడికెళ్ళినా అతన్ని తీసుకొని వెళ్ళేవాడు దివాకర్. అతనికి కావాల్సింది మనీషా
సాన్నిధ్యంలో ఎక్కువసేపు గడపడం. ఏకాంతం కోరే సమయం ఇంకా రాలేదు. దానికి ఇంకా సమయం పడుతుందని అతనికి తెలుసు. తొందరపడకూడదని ఓపిగ్గా ఎదురుచూసి మనీషా మనసు గెలుచుకోవాలన్నది అతని ధ్యేయం. ఇలాంటి పరిస్థితుల్లో గోపాలకృష్ణ జయంతితో పెళ్లి ప్రస్తావన తీసుకురావడం అతనికేం రుచించలేదు. మనీషా ఎక్కడ, జయంతి ఎక్కడ? ఇద్దరికి ఏ విషయంలోనూ పోలికే లేదు. మనీషాని చూడకముందైతే కాస్త ఆలోచించేవాడనేమో. గోపాలకృష్ణ మాట్లాడిన మర్నాడు జయంతిని కాస్త పరీక్షగా చూశాడు. రంగు చామంచాయ, హైట్ 5'3", మనీషా 5'5", కళ్ళజోడు, గంజిపెట్టిన బెంగాల్ కాటన్ చీర పొందిగ్గానే కట్టుకున్న మనీషా వేసే ఖరీదైన సల్వార్ కుర్తాల ముందు ఆగలేదు. చేతికి 2 బంగారు గాజులు, మెడలో సన్నని గొలుసు, జుట్టు క్లిప్ పెట్టుకుంది. మనీషా జుట్టు ఎంత చక్కగా మెడ ఎగరేసి తీసుకుంటుంది. శంఖం లాంటి మెడ. అసలు ఆ రంగు ముట్టుకుంటే మాసిపోయే ఆ రంగు అబ్బే, మన తెలుగు వాళ్ళెక్కడ వస్తుంది? ఆ అమ్మాయి చేతులకి ఆ నాజూకుతనం. ఏదో దూరం నుంచి చూస్తే ఏదో మొత్తం మీద స్మార్ట్గానే ఉందనిపించినా విడివిడిగా చూస్తే కన్ను ముక్కు తీరు కానీ నాజూకుతనం కానీ ఏమీ లేవు జయంతికి. అద్దాల తలుపులో నుంచి జయంతిని చూస్తూ మనీషాతో పోల్చుకున్నాడు. ఈ మాత్రం అందానికి పెద్ద గోపాల్ని తిరస్కరించడమా? ఎందుకో ఆ విషయం జయంతి పొగరనిపించి రుచించలేదు. పెద్ద ఈవిడేమనుకుంది? తన గురించి బాగా బుద్ధి చెప్పాడు గోపాల్ అనుకున్నాడు. అన్నీ కలిసి పోల్చుకొని జయంతిని అసలు కన్సిడర్ చేయాలంటే అనిపించే కేసు కాదని తేల్చుకున్నాడు. ఆ మాటకొస్తే తల్లిదండ్రి చూపించిన 2-3 సంబంధాలు అమ్మాయిలు జయంతి కన్నా బాగానే ఉన్నా తనకి నచ్చలేదనేశాడు. కర్మ, ఎందుకో తెలుగు వాళ్ళల్లో అట్టే రంగు పొడవు ఉన్న అమ్మాయిలే కనపడరు అని విసుక్కున్నాడు మనసులో. ఏమైనా మనసులో మనీషాని పోనివ్వకూడదన్న అభిప్రాయం మరోసారి బలపరుచుకున్నాడు. దివాకర్ చాలా మారిపోయాడు. తనని అసలు పట్టించుకోవడం లేదు. తన ఉనికి గుర్తించని వాడుగా అయిపోయాడని, దానికి కారణం మనీషాతో అతని స్నేహం అన్నది గుర్తించి అసూయతో జయంతి హృదయం మండుతుంది. ఇదివరకు ఏ ఆఫీస్ కాగితం, ఏ సందేహం సలహా కావాల్సిన తనని పిలిచి అడిగేవాడు. ఇప్పుడు అటెండర్ని పిలిచి ఫైలు తెమ్మంటాడు. రోజులో కనీసం 1 అరగంట తన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మొహంలో అతని హావభావాలు తమ నుంచి ఆ మాట్లాడేది మనీషాతో అని అర్థమై జయంతి మొహం ముడుచుకుపోయేది. ఆ రోజు ఇంట్లో గోపాలకృష్ణ చేత తన విషయం మాట్లాడించి సంబంధం ఫిక్స్ చేస్తామని అందరూ అనుకున్నారు. తర్వాత ఏమైందో ఎవ్వరూ తనతో ఏం చెప్పకపోవడంతో మరీ అసహనంగా, ఉక్రోషంగా ఉంది. ఎవరిని అడగాలి? తనంతట తాను అక్కయ్యని కానీ దమయంతిని కానీ ఎలా అడగగలదో? అసలు గోపాలకృష్ణ అడిగాడో లేదో ఉత్త మాటలే అని అతని మీద కోపం తెచ్చుకుంది. మొత్తం మీద జయంతికి చాలా అసహనం, అసంతృప్తి మధ్య చిరాగ్గా ఉంది. ఒంటరితనం ఆమెని చుట్టుముట్టి అదో రకం నిరాశ, నిస్పృహలకి గురి చేసింది. కానీ అహం అడ్డొస్తుంది. తల్లిదండ్రి తనని గట్టిగా రమ్మని అడగకపోవడంతో అభిమానం అడ్డొస్తుంది. ఆఫీసులో ఉన్నంతసేపు దివాకర్ తనని పట్టించుకోవడం లేదన్న ఉక్రోషం. ఇంట్లో ఒంటరితనం జయంతి శాంతిని హరిస్తోంది. దానికి తగ్గట్టు మరో 2 రోజుల తర్వాత జరిగిన సంఘటన జయంతి అహాన్ని బాగా దెబ్బతీసింది. ఆ రోజు 11:30 వేళ మనీషా ఇంకో అమ్మాయితో కలిసి బ్యాంకుకు వచ్చి తిన్నగా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఆమెతో పాటు మంచి సుగంధం అంతటా వ్యాపించింది. అంతే కుతూహలంగా చూశారు. గదిలో దివాకర్ అట్టహాసంగా వాళ్ళని ఆహ్వానించడం, హడావిడిగా ఆర్భాటంగా కూల్ డ్రింకులు ఆఫర్లు చేయడం, వాళ్ళిచ్చిన కాగితాలు చూడడం గాజు తలుపులో నుంచి జయంతి గమనించింది.